ఈ చెస్ట్కి ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఇన్హేల్ అప్పుడు ముందుకి ఇలా అంటాము, ఎక్సైల్ అప్పుడు బ్యాక్కి. ఇన్హేల్ ఓపెన్, ఎక్సైల్ బ్యాక్. ఇలా 10 times 3 sets చేస్తాం. ప్లస్ సెకండ్ సెట్ వచ్చి ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్, ఇన్హేల్ ఓపెన్, ఎక్సైల్ క్లోజ్. ఇది కూడా 3 sets చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పాజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎంటైర్ చెస్ట్కి బ్యాక్కి ఒకే ఎక్సర్సైజ్ ఇది. అట్లా ఇన్హేల్ అప్పుడు హ్యాండ్స్ ఇలా వస్తే, ఎక్సైల్ అప్పుడు క్లోజ్ అవుతుంది. ఇన్హేల్ అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది, ఎక్సైల్ అప్పుడు డోర్ క్లోజ్ అవుతుంది. మొత్తం చెస్ట్, బ్యాక్, హ్యాండ్స్ మూడింటికి కలిపి ఒకే ఎక్సర్సైజ్. ఇది కూడా 3 sets చేయాలి 10 times. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి ఇలా పెట్టాం, హ్యాండ్స్ పైకి వెళ్ళినప్పుడు ఓపెన్ అవుతుంది, కింద నుంచి క్లోజ్ అవుతుంది. అంటే ఎల్బోస్ దగ్గర గ్యాప్ వస్తుంది, ఎల్బోస్ మళ్ళీ జాయిన్ అవుతుంది. ఎల్బోస్ జాయిన్, ఓపెన్. నెక్స్ట్ ఇది బ్రెస్ట్ ఎక్సర్సైజ్, ఫ్యాట్ ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది తగ్గుతుంది. లాస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చేతులు వస్తాయి కాబట్టి ఇప్పుడు రిలాక్సేషన్ వస్తుంది. 5 times బ్యాక్వర్డ్, 5 times ఫార్వర్డ్. అంతే. అప్పటి నుంచి చేస్తున్నాము. నెక్స్ట్ క్యాట్ కవ్. క్యాట్ కవ్ వచ్చేసి మనకి నెక్ హంప్, బ్యాక్ పెయిన్, బ్యాక్ బోన్ ఫ్లెక్సిబిలిటీ వీటన్నిటికీ పనిచేస్తుంది. ఇన్హేల్ అప్పుడు తల పైకి ఎత్తుతాము, ఎక్సైల్ అప్పుడు తల కింద దించి బ్యాక్ ఫుల్ రౌండ్ చేస్తాము. క్యాట్ స్ట్రెచ్ ఇది. ఇది ఇన్హేల్. కవ్ స్ట్రెచ్. క్యాట్, ఇది కవ్. పిక్కలు అంటారు కదా, వీటి గురించి ఎక్సర్సైజ్ చూపిస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పూర్తిగా టిప్స్ మీద నుంచి ఉంటారు అట్లాగా 10 seconds. మళ్ళీ బ్యాక్, మళ్ళీ 10 seconds. మళ్ళీ 10 seconds. ఇలా 10 times చేసిన తర్వాత నెక్స్ట్ వాల్ పుష్ చేస్తాం. వాల్ పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం కాఫ్ మీద స్ట్రెచ్ అవుతుంది. ఇది పొజిషన్. కాఫ్ మీద స్ట్రెచ్ చేసేది. ఏదైనా వెహికల్ ఆగిపోతే ఎలా పుష్ చేస్తామో అలా పుష్ చేయాలి. బ్యాక్ లెగ్ స్ట్రెచ్ అవుతుంది.